అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 59వ భాగంలో ఔరంగజేబు రోషనారాల మధ్య జరిగిన మంతనాల గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ ఆగ్రాకు బయలుదేరడం గురించి తెలుసుకుందాం. శివాజీ ఆగ్రాకు వెళ్తున్నాడన్న వార్త దావానలం వలె వ్యాపిస్తుంది. రాజగఢ్ కోటలో అయితే అందరి హృదయాల్లోనూ భయాందోళనలు అలముకుంటాయి. వృద్ధురాలైన జిజియామాత తన పుత్రుణ్ణి ఔరంగజేబు చేతుల్లోకి అంటే సాక్షాత్తు మృత్యు కుహరంలోకి పంపడమే. ఔరంగజేబు అంటేనే కుట్రకు మారు పేరు. అతడు తన సోదరులను ఎలా హత్య చేశాడో, మరణించే వరకు తన తండ్రిని ఎలా బంధించి ఉంచాడో అందరికీ తెలిసిన విషయమే. ఔరంగజేబు క్రూరత్వాన్ని వర్ణించడానికి పదకోశంలో పదాలే దొరకవు. అలాంటి పరిస్థితుల్లో అతన్ని నమ్మి ఆగ్రాకు వెడితే శివాజీ పరిస్థితి ఏమవుతుందో. శివాజీకి ఏదైనా జరగరానిది జరిగితే మహారాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలని అందరూ భయపడతారు. జయసింగ్ హామీ ఇస్తున్నాడు కదా, అతన్ని కాదని ఎవరూ ఏం చేయగలరు? అటువంటి సేనానిని పాదుషా వ్యతిరేకం చేసుకుంటాడా? జిజియా పన్ను విధించడం వల్ల ఇప్పటికే హిందువులందరూ చాలా కోపంగా ఉన్నారు. అంతేకాక పాదుషా అధికారం కూడా ఇంకా పూర్తిగా స్థిరపడి ఉండలేదు. ఈ పరిస్థితులలో తనకెంతో కావలసిన తాను అధికారంలోకి రావడానికి మూల కారణమైన జయసింగ్ను విరోధం చేసుకుని పాదుషా మనగలడా? పైగా జయసింగ్ కూడా ఆగ్రా వెళ్లి రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు. ఆగ్రా వెళ్లినట్లయితే స్వయంగా ఔరంగజేబుతో మాట్లాడవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్య తప్పనిసరిగా మిత్రత్వం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల రెండు రాజ్యాలకు క్షేమమే కలగవచ్చని మరికొందరు అంటారు. జిజియాబాయి అందరి అభిప్రాయాలను జాగ్రత్తగా వింటుంది. ఆమె పురోహితుల్ని, జ్యోతిష్యుల్ని రప్పించి వారందరి అభిప్రాయాలను కూడా అడుగుతుంది. వారందరూ శివాజీ వెళ్లి రావడం వల్ల ప్రమాదం లేదని, పైగా అతనికి ఇప్పటికంటే హెచ్చు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చెప్తారు. ఎవరన్ని చెప్పినప్పటికీ శివాజీకి మాత్రం తాను ఆగ్రాకు వెళ్లి రావాలనే ఉన్నది. తాను ఆగ్రాకు వెళ్లనంటే అసలు సంధి కుదరకపోవచ్చు. తప్పనిసరిగా యుద్ధం జరిగే అవకాశం ఉంది. అది స్వరాజ్య ఉనికికే ప్రమాదము. అప్పుడు తన లక్ష్యమే పూర్తిగా ధ్వంసం అవుతుందని శివాజీ భావిస్తాడు. ఔరంగజేబు దర్బారులో ఉన్న హిందూ రాజుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. అప్పుడు దేశం అంతటా ఉన్న హిందూ రాజులందరినీ ఏకం గావించి దేశంలో హైందవ రాజ్యాన్ని నెలకొల్పడానికి ఎంతవరకు వీలున్నదో తెలుసుకోవడానికి కూడా వీలు కలుగుతుందని భావిస్తాడు. ఒకవేళ జయసింగ్ మాట కాదని ఔరంగజేబు తనను బంధించి వధించినప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. వీరులకు, పరిపాలనా దక్షులకు మహారాష్ట్రం గొడ్డుపోలేదు. ఏదో విధంగా వారు పరిపాలన కొనసాగిస్తారు. అదును చూసుకుని తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటారని శివాజీ గట్టిగా నమ్ముతాడు. తాను ఆగ్రా వెళ్లి వచ్చే వరకు పరిపాలన ఎలా జరగాలి అన్న విషయాన్ని గురించి తన అనుచరులతో చర్చిస్తాడు. అందరి సూచనల మేరకు నేతాజీ ఫాల్కర్ నిష్క్రమణ అనంతరం ప్రతాపరావు గుజ్జర్ను సర్వసేనాధిపతిగా నియమిస్తాడు. స్వరాజ్య పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకై పేష్వా మోరోపంత్ పింగళే, నీలోజీ సోందేవ్, ప్రతాపరావు గుర్జర్ ఈ ముగ్గురితో రాజ్య ప్రతినిధి మండలిని ఏర్పాటు చేస్తాడు. ఈ మండలి జిజియామాత పర్యవేక్షణలో ఉంటుంది. తాను ఆగ్రా వెళ్లిన తర్వాత కూడా కోటల రక్షణ దృఢంగా ఉండాలని దుర్గా రక్షకులందరికీ మహారాజు ఆదేశం ఇస్తాడు. ఏ పరిస్థితిలోనూ ఏమరపాటు పనికి రాదని హెచ్చరిస్తాడు. ఒకసారి తాను స్వయంగా అన్ని చోట్లకి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలను, ఆదేశాలను ఇస్తాడు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక బయలుదేరవలసిన రోజు నిర్ణయమైంది. సామాన్య శకం 1666
మార్చి 5వ తేదీన శివాజీ 9 ఏళ్ల కొడుకు అయిన సంభాజీతో పాటు బయలుదేరుతాడు. ఆయనతో పాటు సుమారు 350 మంది మెరికల వంటి వీరులతో పాటు ఏరాజీ రావుజీ, బాజీ సత్యరావు జేదే, హీరోజీ ఫర్జంద్, మదారి మహతర్ మొదలైన ఆప్తులు కూడా బయలుదేరుతారు. తల్లి హృదయం వారంతా క్షేమంగా తిరిగి రావాలని మౌనంగా అమ్మవారిని ప్రార్థిస్తుంది. శివాజీ ఆగ్రా ప్రయాణం సౌకర్యంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పాదుషా చేయిస్తాడు. దారి పొడుగునా శివాజీ పరివారానికి అవసరాలు చూడడానికై తన ప్రతినిధిగా ఘాజీ బేగ్ను నియమిస్తాడు. అవసరాలు చూడడం కన్నా శివాజీ పైన ఓ కన్ను వేసి ఉంచడమే అతని బాధ్యత. జయసింగ్ కూడా శివాజీ రక్షణ నిమిత్తమై తన విశ్వాసపాత్రుడైన తేజసింగ్ కచ్వాడాను తోడుగా పంపిస్తాడు. శివాజీ సపరివారంగా సాగిపోతుండగా దారిలో ఔరంగజేబు నుంచి స్వాగత సందేశం, రాజవస్త్రాలు అందుతాయి. నా కృపపై పూర్తి విశ్వాసం కలిగి సంపూర్ణ స్థిర చిత్తంతో ఆలసించకుండా ఇక్కడికి రా. నా సమక్షాన్ని పొందిన తరువాత నేను అనుగ్రహించిన వాటితో నీవు ఘనత పొంది స్వగృహానికి తిరిగిపోయేందుకు అనుమతి పొందగలవు అని ఆ లేఖలో తెలియజేస్తాడు. మొఘల్ సామ్రాజ్యపు దక్షిణ రాజధాని ఔరంగాబాద్లో శివాజీ మొదటి మజిలీ చేస్తాడు. ఆ మహాపరాక్రమశాలిని దర్శించుకోవడానికి వేల కొద్ది స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ నగరపు ప్రవేశ ద్వారం వద్దనే గుమిగూడుతారు. శివాజీ ఆకారం అద్భుత సౌందర్యంతో చూసేవాళ్లని ఆకర్షిస్తున్నది. ప్రజలందరూ శివాజీని చూసి నమస్కరించి తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. కానీ ఔరంగాబాద్ సుబేదారు షేక్ షికన్ ఖాన్ ఆ సందర్భంగా శివాజీకి స్వాగతం చెప్పడానికి రాలేదు. శివాజీ అంటే ఒక మామూలు మరాఠా సర్దారు కొడుకు అంతే కదా, అతడికి స్వాగతం చెప్పడానికి నా అంతటి మొగలాయి సర్దారు ఎలా వెళ్తాడు? ఛీ, కావాలంటే అతడే వచ్చి నన్ను కలుసుకోవాలి అనుకున్నాడు. ఆ విధంగా తనను వచ్చి కలుసుకోమని శివాజీకి వర్తమానం పంపాడు కూడా. కానీ దానిని శివాజీ పట్టించుకోకుండా తన మకాంకు వెళ్లిపోతాడు. అది తెలిసిన షేక్ షికన్ ఖాన్ తన అమర్యాదకరమైన ప్రవర్తన గురించి పాదుషాకు తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందోనని భయపడతాడు. తన అధికారులతో సహా శివాజీ వద్దకు వెళ్తాడు. మనస్ఫూర్తిగా శివాజీకి సత్కారాలు చేస్తాడు. తరువాత శివాజీ పుణ్య నదుల దీవెనలను తీసుకుంటూ ముందుకు సాగుతాడు. మొఘల్ రాజ్యంలోని ప్రజలు శివాజీ మీద చూపుతున్న అభిమానాన్ని చూసి శివాజీ ముగ్ధుడవుతాడు. ఏ ఒక్కరిద్దరో తప్ప మొఘల్ అధికారులు కూడా అతనిని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. బహుశా జయసింగ్ ఔరంగజేబుకు లేఖ రాసి ఏర్పాట్లు అన్నీ చేయించాడు కాబోలు. నిజంగా జయసింగ్కు తానెంతో రుణపడ్డానని అనుకుంటాడు. ఔరంగాబాద్ నుంచి కూడా శివాజీ ప్రయాణం చాలా సుఖంగా జరుగుతుంది. అన్ని వందల మైళ్ళు ప్రయాణం కావించినప్పటికీ అతనికి గాని అతని అనుచరులకు గాని ఎటువంటి కష్టం అనిపించలేదు. చివరికి బాలుడైన సంభాజీ కూడా ఏమాత్రం కందలేదు. శివాజీకి ఆ ప్రయాణం వల్ల చాలా లాభం కలిగింది. ఔరంగాబాద్ నుండి ఆగ్రా వరకు ఉన్న మొఘల్ సామ్రాజ్యం ఎలా ఉందో, అక్కడ ఉన్న మొఘల్ అధికారులు ఎటువంటి వారో తెలుసుకోవడానికి అతనికి వీలు కలిగింది. సాధారణ ప్రజల్లాగా ఒక రాజ్యంలోని ప్రజలను, ప్రదేశాలను దర్శించడానికి ఇంకొక రాజుకు వీలు కాదు. శివాజీకి మాత్రం ఈ ఫలితం కలిగింది. ముందుగానే అనుకున్న ప్రకారం శివాజీ ఆగ్రాకు 9 కిలోమీటర్ల దూరానికి ఒకరోజు ముందే వచ్చి చేరుతాడు. తరువాతి భాగంలో శివాజీ మొఘల్ దర్బార్లో ఔరంగజేబును కలుసుకోవడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.